ఎపిసోడ్ ప్రారంభంలో మనం చూస్తాం ఆస్తా బ్లాక్ బుల్స్ బేస్ లో రకరకాల పనులు చేస్తుంటాడు. అప్పుడు ఆస్తా పొద్దున్నుంచి చాలా పని చేశాను, కానీ నాకు ఓ విషయం చెప్పండి అంటాడు. ఇది నా చర్చి పనికి ఎలా వేరు? అసలు మ్యాజిక్ నైట్స్ ఏం చేస్తారు? ఇక్కడ మనం చూస్తాం. డైనింగ్ టేబుల్ దగ్గర ఆస్తా నోయల్ ను పనుల్లో సాయం చేయమని అడుగుతాడు. అప్పుడు నోయల్, నేను రాయల్టీని, ఈ పనులన్నీ నేను చేయలేను అంటుంది. ఆ తర్వాత వాళ్ళు గొడవ పడతారు. అప్పుడు ఆస్తా మాగ్నాని అడుగుతాడు, అసలు మ్యాజిక్ నైట్స్ ఏం చేస్తారు? అప్పుడు మాగ్నా కోపంగా ఏమన్నావు? మ్యాజిక్ నైట్స్ ఏం చేస్తారో నీకు తెలీదా అంటాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నావు అని తిడతాడు. ఆస్తా క్షమించమని అడుగుతాడు. అప్పుడు మాగ్నా అందరినీ ఆస్తాకు చెప్పమంటాడు. అప్పుడు వెనెసా మనం ప్రజలను సేఫ్ గా ఉంచుతామంటుంది. అప్పుడు లక్ అంటాడు, నన్ను అడిగితే శత్రువులతో పోరాడటమే అత్యంత సరదా విషయం. నువ్వు చాలాసేపు క్రిమినల్స్ ను కొట్టొచ్చు, నిన్నెవరూ ఏమీ అనరు. అప్పుడు అందరూ తమ కారణాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు నోయల్ అనుకుంటుంది, నేనిక్కడ ఏం చేస్తున్నా? వీళ్ళంతా పిచ్చోళ్ళు. అప్పుడు మాగ్నా మ్యాజిక్ నైట్స్ ఏం చేస్తారో ఇప్పుడు అర్థమైందా అంటాడు. ఆస్తా కాదు అంటాడు. అప్పుడు కెప్టెన్ మాగ్నాని తనతో రమ్మంటాడు. ఆస్తా కూడా వాళ్లతో వెళ్తానని పట్టుబడతాడు. అప్పుడు మాగ్నా ఇది ఒక ఇంపార్టెంట్ మిషన్ అంటాడు. దీన్ని పెద్దవాళ్లు మాత్రమే చేయగలరు. అప్పుడు అందరూ తమ పనులు చేసుకోవడం గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, కెప్టెన్ యామి మాగ్నాని చూస్తే ఏదో ముఖ్యమైన మిషన్ పై వెళ్ళినట్టున్నారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు జూదంలో అన్నీ ఓడిపోతారు మరియు నగ్నంగా అయిపోతారు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, మనం ఇంకో చివరి మ్యాచ్ ఆడదాం. అప్పుడు ఒక ముసలాయన, మీ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారు అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, నా దగ్గర ఇంకా ఈ బుక్ ఉంది. మాగ్నా అతన్ని ఆపుతుంటాడు. అప్పుడు ఆ ముసలాయన, దాన్ని వదిలై, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఓడిపోతే నా కోసం ఒక పని చేస్తావంటాడు. నేను నీకు చెప్పింది. అప్పుడు కెప్టెన్ యామి దానికి సరే అంటాడు మరియు వాళ్ళు మళ్ళీ జూదం ఆడటం మొదలు పెడతారు. ఇక్కడ ఆస్తా మాన్స్టర్స్ కి తినిపిస్తుంటాడు, కానీ అవి అతన్నే తినడం మొదలు పెడతాయి. ఆస్తా నోయల్ ను సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు నోయల్, నేను రాయల్టీని, నేనెప్పుడైనా ఈ పని చేశాననుకుంటున్నావా అంటుంది. మాగ్నా యామి ఓడిపోయిన తర్వాత ఆస్తా మరియు నోయల్ దగ్గరికి వస్తారు. అప్పుడు మాగ్నా అంటాడు, మనం ఆ ముసలాయన నుండి ఎప్పటికీ గెలవలేం అనిపిస్తుంది. మరియు ఆస్తా నోయల్తో అంటాడు, రెడీ అవ్వండి, మా దగ్గర మీకోసం ఒక కొత్త మిషన్ ఉంది. మీరు సాస్సి విలేజ్ కి వెళ్లి పందులను చంపాలి. అప్పుడు నోయల్ అంటుంది, ఇది చాలా చెత్త మిషన్. ఆస్తా, నేను వాటిని నా చేతులతోనే ఓడిస్తాను అంటాడు. మాగ్నా అలా చేయడానికి ఆలోచించకు, ఆ పందులు నీపై ఎప్పుడైనా ఎక్కడి నుండైనా దాడి చేయొచ్చు అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, మేము సాస్సి విలేజ్ చీఫ్ తో ఓడిపోయాం, అందుకే ఈ మిషన్ చేయాలి. అప్పుడు ఆస్తా, మిమ్మల్ని ఫైట్ లో ఓడించారా అన్నాడు. యామి, మేము జూదంలో ఓడిపోయాం. వాడు మా నుంచి మా బట్టలు 6 నెలల సామాను తీసుకున్నాడు. ఆ తర్వాత వాడికి ఓ పని చేసి పెడతామని మాటిచ్చాం. అందుకే మనం అతని కోసం ఆ పందులను చంపాల్సిందే. ఇది విన్న ఆస్తా మరియు నోయల్ ఇద్దరూ షాక్ అవుతారు. ఆస్తా, కానీ దీనికి మాకేం సంబంధం అన్నాడు. అప్పుడు నోయల్, అయ్యో మీరే ఇలా అంటే మేమేం చేయగలం అంది. అప్పుడు మాగ్నా, మరి మీరేమంటారు? కెప్టెన్ యామి తన తప్పుల్ని సరి చేసుకోవాలా అంటాడు. ఈ తప్పును సరిదిద్దే పని మనమే చేయాలి. అప్పుడు కెప్టెన్ యామి, ఇక ఇది మీ ఇష్టం, చేస్తారో చస్తారో అంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆస్తా మిషన్ కోసం ఎక్సైట్ అవుతాడు. అప్పుడు నోయల్, నేను ఈ మిషన్ కి ఎలా వెళ్ళను? నా మ్యాజిక్ ను కంట్రోల్ చేసుకోలేను అంటుంది. దానికి మాగ్నా, నువ్వు మిషన్ కి వెళ్తే దాన్ని త్వరగా సరిచేసుకుంటావు. నువ్వు కంగారు పడక్కర్లేదు, నేను నీతోనే వస్తాను. అప్పుడు మాగ్నా ఫిన్రాల్ ను తన స్పెషల్ మ్యాజిక్ వాడమంటాడు. అప్పుడు ఫిన్రాల్, నేను నా స్పెషల్ మ్యాజిక్ ను అదే చోట వాడగలను అంటాడు. ఏ చోట అయితే నా మ్యాజిక్ తో మార్క్ చేశాను, అందుకే నేను వెళ్ళని చోటికి నిన్ను తీసుకెళ్లలేను. అప్పుడు మాగ్నా, సరేలే, మనం చీపురు మీదే వెళ్దాం అంటాడు. అప్పుడు ఆస్తా, నోయల్, కానీ మేమిద్దరం బ్రూమ్ ఎగరేయలేం అంటారు. అప్పుడు మాగ్నా ఇద్దరిని తిట్టి, సరే పర్వాలేదు, మిమ్మల్ని నేనే ఎగరేసుకుని తీసుకెళ్లాలేమో అంటాడు. సిద్ధంగా ఉండండి నా బేబీ క్రేజీ సైక్లోన్ ను కలవడానికి. అది చూసి ఆస్తా చాలా ఎక్సైట్ అవుతాడు. నోయల్, ఇది చాలా చెత్తగా ఉంది అంటుంది. అప్పుడు మాగ్నా తన మ్యాజిక్ తో బ్రూమ్ ను ఎగరేస్తాడు. అప్పుడు నోయల్, మాగ్నా మళ్ళీ గొడవ పడతారు. ఇక్కడ ఆస్తా చాలా సంతోషంగా ఉంటాడు. మాగ్నా అతన్ని నెమ్మదిగా కూర్చోమంటాడు. ఆస్తా నోయల్ ను పట్టుకోగానే ఆమె గుద్ది కింద పడేస్తుంది. కానీ మాగ్నా అతన్ని సరైన టైంకి పట్టుకుంటాడు. అప్పుడు మనం ఇక్కడ చూస్తాం, కొంతమంది సైసి విలేజ్ కి వెళ్తారు. వాళ్ళ మీద అడవి పందులు దాడి చేయగానే ఒక మ్యాజిక్ యూజర్ వాటన్నిటిని ఫ్రీజ్ చేసి తన వాళ్లతో, ఇక్కడ ఒక మ్యాజిక్ స్టోన్ ఉంది, వెళ్ళి వెతకండి అంటాడు.
ఆ తర్వాత ఆ మ్యాజిక్ యూజర్ తన ఊదుతో ఫ్రీజ్ అయిన పందుల్ని పగలగొట్టి ఎగరేస్తాడు. ఇక్కడ అడవి పందులు ఆస్తాను అటు ఇటు విసురుతుంటాయి. అప్పుడు నోయల్, మనం అతనికి సహాయం చేయక్కర్లేదా అంటుంది. మాగ్నా, మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడంలో నా మ్యాజిక్ చాలా వాడేశాను. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి. నీకు తన మీద అంత చింత ఉంటే నువ్వే సహాయం చేయాలి. అప్పుడు నోయల్ ఆస్తాకు సహాయం చేయబోయి తన వాటర్ బాల్ ను పొరపాటున ఆస్తా మీదే వేస్తుంది. అది చూసి మాగ్నా నవ్వుతాడు. అప్పుడు ఆస్తా తన కత్తితో ఆ అడవి పందిని ఓడిస్తాడు. అప్పుడే మాగ్నా, నువ్వు మంచి పని చేశావు, కానీ మజా ఇంకా అయిపోలేదు. అప్పుడు ఆస్తా చూస్తాడు, అక్కడ చాలా అడవి పందులున్నాయి. ఆస్తా వాటన్నింటినీ ఓడిస్తాడు. తిరిగి వెళ్తూ మాగ్నా వీటన్నింటినీ చూసి ఆ ముసలాయన సంతోషిస్తాడు అంటాడు. అప్పుడు నోయల్ అంటుంది, సోషల్ విలేజ్ చీఫ్ నీ ఫ్రెండా? అప్పుడు మాగ్నా నా విలేజ్ కూడా ఇక్కడికి దగ్గరే అంటాడు. అందుకే తరచుగా ఇక్కడికి వచ్చేవాడిని. నాకు నా గ్రీమ్వార్ దొరికాక ఈ విలేజ్ ని ఆక్రమించుకోవడానికి వచ్చాను. అప్పుడు మాగ్నా విలేజ్ లో విధ్వంసం చేయడం మొదలు పెడతాడు. అప్పుడే అతను తన మ్యాజిక్ తో అతన్ని ఆపేస్తాడు. అతన్ని కొట్టడం మొదలు పెడతాడు. మాగ్నా మళ్ళీ ఆ విలేజ్ పై దాడికి వస్తాడు. కానీ అతను ప్రతిసారి అతన్ని ఆపి, నిజమైన మగాడు ఎప్పుడూ బలహీనులకు సాయం చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు నోయల్, అతను చాలా స్ట్రాంగ్ అనుకుంటా అంటుంది. అప్పుడు మాగ్నా, అతని దగ్గర అంత మ్యాజికల్ పవర్ ఉండేది అంటాడు. అతను మ్యాజిక్ నైట్ అవ్వాలనుకున్నాడు. అతనే నన్ను మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయమన్నాడు. అప్పుడే అతను మాగ్నాని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయమంటాడు. అప్పుడు మాగ్నా అంటాడు, నాలాంటి చిన్న విలేజ్ వాడు ఈ పని చేయగలడని నేను అనుకోను. అప్పుడు అతను, అయితే ఏంటి, నువ్వు చిన్న విలేజ్ వాడివైతే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. నేను నా కలను నెరవేర్చుకోలేకపోయాను, కానీ నువ్వు చేస్తావు. అప్పుడు మాగ్నా, నేను మ్యాజిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు అతని కంటే ఎక్కువ ఎవరూ సంతోషించలేదు అంటాడు. అప్పుడు మాగ్నా చూస్తాడు, సాసి విలేజ్ చుట్టూ చాలా పొగమంచి ఉంటుంది. అప్పుడు ఆస్తా అంటాడు, ఇక్కడ ఏం జరిగింది? అప్పుడు నోయల్ అంటుంది, ఇది ఒక మిస్ట్ మ్యాజిక్. నువ్వు దీని లోపలికి వెళ్తే ఎక్కడికి చేరుకోలేవు. అప్పుడు మాగ్నా, అసలు ఈ మ్యాజిక్ ఎవరిది అంటాడు. ఇక్కడి విలేజెస్ ఇంత స్ట్రాంగ్ కాదు ఇలాంటి మ్యాజిక్ చేయడానికి. ఇక్కడ ఏదో చెడు జరిగింది. ఆస్తా, నీ స్వోర్డ్ తో ఈ మిస్ట్ ని నరుకు. అప్పుడు ఆస్తా అంటాడు, నువ్వు జోక్ చేస్తున్నావా? అప్పుడు మాగ్నా అంటాడు, నీకు పిచ్చా? నువ్వు నీ స్వోర్డ్ తో ఈ మ్యాజిక్ ని కట్ చేయగలవు. తర్వాత మాగ్నా డైరెక్షన్ తో ఆస్తా ఆ మిస్ట్ ని నరుక్కుంటూ వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళు సెంటర్ కి చేరుకుంటారు. అక్కడ చాలా మందిని బంధించి ఉంచుతారు. వాళ్ళపై దాడి జరగానే మాగ్నా తన మ్యాజిక్ తో అందరినీ కాపాడతాడు. అప్పుడు మాగ్నా చూస్తాడు, సేయ్ చనిపోయి ఉంటాడు. ఇంకా ఇదంతా నువ్వే చేసావా అంటాడు. అప్పుడు ఒక మ్యాజిక్ యూజర్, నా టైం వేస్ట్ చేశావు, 10 సెకండ్లలో మీరందరూ చేస్తారు అంటాడు. తన మ్యాజిక్ తో వాళ్ళపై దాడి చేస్తాడు. ఇంకా మనం చూస్తాం, ఆస్తా అతని మ్యాజిక్ ని మధ్యలోనే నరికేస్తాడు. అప్పుడు ఆస్తా అంటాడు, అసలు మీరెవరు? అప్పుడు మాగ్నా ఆలోచిస్తాడు, అసలు వీళ్ళు ఈ విలేజ్ కి ఏం చేయడానికి వచ్చారు? అప్పుడు ఆ మ్యాజిక్ యూజర్, వీళ్ళు బ్లాక్ బుల్స్, ఇది చెత్త స్క్వాడ్, వీళ్ళని చంపడానికి టైం పడుతుంది అంటాడు. 5 నిమిషాల్లో వీళ్ళందరినీ చంపి మేం దేనికోసం వచ్చామో అది తీసుకెళ్తాం. ఆస్తా అతనిపై దాడి చేయబోగా ఒక మ్యాజిక్ యూజర్ అతనిపై మిస్ట్ ప్రయోగిస్తాడు. కానీ ఆస్తా దాన్ని కూడా చీల్చేస్తాడు. అప్పుడు ఆ మ్యాజిక్ యూజర్ అంటాడు, అయితే ఇలా అతను నా ఐస్ మ్యాజిక్ ని నరికాడు. ఇది ఎలా పని చేస్తుందో తెలియదు, కానీ ఇతని స్వార్డ్, ఈ కత్తి ఏ మ్యాజిక్ నైనా కోయగలదు. అందుకే దీన్ని నా దగ్గరికి రానివ్వను. అప్పుడు ఆస్తా అంటాడు, ఈ గ్రామస్తులను ఎందుకు చంపాలనుకుంటున్నావో చెప్పు. అప్పుడు ఆ మ్యాజిక్ యూజర్, ఈ ప్రపంచం వేర్వేరు రీజియన్స్ గా విభజించబడింది. అందులో మొదటిది నోవెల్ రెల్మ్, అందులో రాయల్టీ ఉంటారు. రెండోది కామనర్ రెల్మ్, అందులో సామాన్యులు. మూడోది ఫర్సేకన్ రెల్మ్ ఆర్ సెసీ విలేజ్, దాని కిందాకే వస్తుంది. వీళ్ళు రోజువారీ మ్యాజిక్ తప్ప ఏమీ చేయలేరు. అందుకే వీళ్ళు తెలివిలేని మృగాలు. అందుకే వీళ్ళని చంపేస్తున్నాను. నిన్నే చూడు, నీ దగ్గర ఎంత మ్యాజిక్ పవర్ ఉందంటే మ్యాజిక్ నైట్స్ లోకి వెళ్ళావు. ఓహ్, మీరు వీళ్ళని కాపాడటానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళు మీ మిషన్ లో భాగం. కానీ నిజం ఏమిటంటే మీరు వాళ్ళని చాలా బలహీనులుగా చూస్తారు. ఓహ్, అప్పుడు ఆస్తాకు సిస్టర్ లిల్లీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆమె చెప్పింది ఏంటంటే, ఎవరి వద్దనైతే బలమైన మ్యాజికల్ పవర్ ఉంటుందో వాళ్ళు మంచి చోట బ్రతకగలరు, మనల్ని బలహీనులుగా చూస్తారు. అప్పుడు ఆస్తా అంటాడు, మీరు వీళ్ళని మృగాలుగా అనుకున్నా నేను వీళ్ళని కాపాడతాను. తర్వాత ఆ వ్యక్తి ఐస్ మిస్ట్ ని కలిపి దాడి చేస్తాడు. కానీ ఆస్తా అతన్ని మొదటి దాడిని ఆపేస్తాడు. కానీ ఆ వ్యక్తి కంటిన్యూస్ గా దాడి చేస్తూనే ఉంటాడు. అప్పుడు మాగ్నా కూడా ఆస్తాకు సపోర్ట్ చేస్తూ వీళ్ళని ఆపడానికి మన పూర్తి శక్తిని వాడాలని అనుకుంటాడు. కానీ నా దగ్గర ఎక్కువ పవర్ లేదు. వీళ్ళు ఒక మ్యాజిక్ నైట్ లా
స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ మొదటి మిషన్ వీళ్ళిద్దరికి చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఉత్తమ్ నోబెల్ కూడా తన మ్యాజిక్ వాడుతుంది, కానీ ఆమె గురిపెట్టలేకపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, వీళ్ళు తమని తాము కాపాడుకోలేరు, నువ్వు వీళ్ళని ఇక్కడే వదిలేస్తే. నేను నీ ప్రాణాలను వదిలేస్తాను. అప్పుడు ఆస్థా, మేఘన ఒప్పుకోరు. అప్పుడు నోబెల్ అనుకుంటుంది, నేను రాయల్టీని, నా దగ్గర వీళ్ళకంటే ఎక్కువ శక్తి ఉంది. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక అమ్మాయి తనను కాపాడమని సహాయం అడుగుతుంది. అప్పుడు నోబెల్ అనుకుంటుంది, నేను ఎలాగైనా ఈమెకు సహాయం చేయాలి. అప్పుడు మనం చూస్తాం, ఆమె గ్రిమ్ వార్ లో కొత్త స్పెల్ అన్లాక్ అవుతుంది. తర్వాత ఆమె తన మ్యాజిక్ ని యాక్టివేట్ చేసి అందరి చుట్టూ ఒక మ్యాజికల్ లేయర్ సృష్టిస్తుంది. అంటుంది, నేను వీళ్ళని కాపాడుతాను, ఎందుకంటే నేను రాయల్టీని, పైగా బ్లాక్ బుల్స్ మెంబర్ని కూడా. ఆ తర్వాత మనం చూస్తాం, ఆ వ్యక్తి మ్యాజిక్ ఆ షీల్డ్ ని దాటలేకపోతుంది. అప్పుడు ఆస్థా నోబెల్ మ్యాజిక్ లో నుండి బయటకు వస్తూ ఆ వ్యక్తిపై దాడి చేసి అంటాడు, నా దగ్గర మ్యాజిక్ చుక్క కూడా లేదు. కానీ నేను నిన్ను చంపుతాను. తర్వాత ఆ వ్యక్తి నవ్వుతూ అంటాడు, నీ కత్తి మ్యాజిక్ ని కోయగలిగిన, కానీ ఇది నీలాంటి సాధారణ వ్యక్తి చేతిలో వేస్ట్. అతను ఆస్థా మీద దాడి చేస్తాడు. తర్వాత ఆ వ్యక్తి నోబెల్ వాటర్ మ్యాజిక్ ని ఫ్రీజ్ చేస్తూ అంటాడు, నీ మ్యాజికల్ పవర్ చాలా ఎక్కువగా ఉన్నా నేను ఇంకా ఒక మనిషి కోసం దారి చేయగలను, ఒక వ్యక్తికి దారివ్వగలను. ఇప్పుడు నువ్వు నా టైం చాలా వేస్ట్ చేశావు, దీనికి మూల్యం చెల్లించుకోవాలి. అప్పుడు మాగ్నా అనుకుంటాడు, నా దగ్గర ఎక్కువ మ్యాజికల్ పవర్ మిగల్లేదు. ఫైర్ ఐస్ కి శత్రువు అయినప్పటికీ ఈ వ్యక్తికి నాకన్నా ఎక్కువ శక్తి ఉంది. నన్ను క్షమించండి కెప్టెన్ యామి, నేను ఈ పోరాటంలో గెలుస్తానని అనుకోను. అప్పుడు ఆస్థా మళ్ళీ ఆ వ్యక్తిపై దాడి చేస్తాడు. కానీ ఆ వ్యక్తి ఆస్థాను పదే పదే గాయపరుస్తూ ఉంటాడు. కానీ మనం చూస్తే ఆస్థా కూడా ఓటమిని అంగీకరించడు. అప్పుడు మాగ్నాకు ఈ గ్రామ ప్రజలు ఎలా చేశారో గుర్తొస్తుంది. అతను మ్యాజిక్ నైట్ అయినప్పుడు అతనికి చీట్ చేశారు. అప్పటి నుండి సెహే అతన్ని బలమైన వ్యక్తిగా మారమని చెప్పాడు. అప్పుడు మాగ్నా అంటాడు, ఇప్పుడు నేను వీరి చేతిలో ఓడిపోలేను. నోయల్ ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్లి ఇతని సంగతి చూస్తాను. అప్పుడు ఆ వ్యక్తి ఆస్థాతో, నువ్వు గెలవడానికి ఛాన్స్ లేదు, మరి ఎందుకు ఓటమిని ఒప్పుకోవు? అప్పుడు ఆస్థా అంటాడు, నేను ఓడిపోతే వాళ్ళని ఎవరు కాపాడతారు? నేను ఒకటి గ్రహించాను, ఎప్పటికైనా నేను విజర్డ్ కింగ్ అవుతాను. కానీ ఇది కేవలం విజర్డ్ కింగ్ అవ్వాలనే ప్రామిస్ కాదు, ఇది ప్రజలను కాపాడాలనే ప్రామిస్. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు ఒక్క నిమిషంలో చనిపోతావు. అప్పుడు మాగ్నా అంటాడు, నువ్వు ఇతన్ని చంపాలనుకుంటే ముందు నాతో తలపడాలి. అప్పుడు అతను ఆస్థాను సిద్ధంగా ఉండమని చెప్తాడు మరియు తన పూర్తి బలంతో ఆ వ్యక్తిపై దాడి చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి మాగ్నాపై దాడి చేయబోగానే వెనుక నుండి ఆస్థా మాగ్నా స్పెల్ ను వెనక్కి తిప్పుతాడు. ఇక్కడ నోబెల్ మాగ్నాని కాపాడుతుంది. ఆ వ్యక్తి తన శరీరంపై ఉన్న మంటలను ఆర్పబోతుండగా ఆస్థా తన కత్తితో అతనిపై దాడి చేస్తాడు. మాగ్నా స్పెల్ మొదలవుతుంది, ఆ వ్యక్తిని బంధిస్తుంది. అప్పుడు ఆస్థా కూడా కింద పడి నిద్రపోతాడు. అప్పుడు నోబెల్ అనుకుంటుంది, ఇది ఎంత విచిత్రంగా ఉన్నా ఇది చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు ఆ ప్రజలందరూ ఆ ముగ్గురికి థ్యాంక్ యూ చెప్తారు. అప్పుడు మాగ్నా ఆ వ్యక్తిని ప్రశ్నించడం మొదలు పెడతాడు. కానీ ఆ వ్యక్తి తన మ్యాజిక్ తో తనని తాను మరియు తన సహచరులను చంపేస్తాడు. అప్పుడు మాగ్నా అంటాడు, తనని తాను ఇలా నాశనం చేసుకోవడమా? అసలు వీడికి ఏం కావాలి? మరియు ఇక్కడ నిక్ సెహే సమాధి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మాగ్నా అంటాడు, సెహే ఈ గ్రామాన్ని కాపాడడానికి ఎలా ప్రయత్నించాడో నేను అంతా విన్నాను. మీ తాతగారు నిజంగా చాలా గొప్పవారు. అప్పుడు నిక్ అంటాడు, అతను క్యాపిటల్లో జూదంలో గెలిచి గ్రామస్తులందరికీ బహుమతులు తెచ్చేవాడు. అతను ఎప్పుడూ ఒక మ్యాజిక్ నైట్ అవ్వాలనుకునేవాడు. కానీ అతనిది ఒకే ఒక బాధ, యవ్వనంలో ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ కష్టపడలేదని. అయినా అతను చాలా సంతోషంగా ఉండేవాడు. ఎందుకంటే మాగ్నా ఎప్పుడు వాళ్ళిద్దరి కోసం కష్టపడేవాడు. ఏమనుకుంటున్నావు మాగ్నా, నేను కూడా మ్యాజిక్ నైట్ అవ్వగలనా? అప్పుడు మాగ్నా అంటాడు, నువ్వు ఏది కావాలంటే అది చేయగలవు. మ్యాగ్నా అంటాడు, నువ్వు అనుకున్నది చేయగలవు. ఇంకా ఆస్థా అంటాడు, నన్నే చూడు, నేను ఏ మ్యాజికల్ పవర్ లేని ఒక కామనర్ని, అయినా కూడా నేను మ్యాజిక్ నైట్ అయ్యాను. ఇంకా చూడు, నువ్వు మ్యాజిక్ నైట్స్ లో చేరే సమయానికి నేను విజర్డ్ కింగ్ అవడానికి ఇంకా దగ్గరవుతాను మరియు మేమందరం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. అప్పుడు ఒక యాంటీ బర్డ్ ఆస్థా దగ్గరికి ఒక మ్యాజిక్ స్టోన్ తీసుకొచ్చి పొడుస్తుంది. అప్పుడు ఆస్థా అంటాడు, అసలు ఈ స్టోన్ ఏంటి? అప్పుడు నిక్, ఇది మా తాతది అంటాడు. ఆస్థా ఆ పక్షి నుండి దాన్ని లాక్కోబోతాడు. నిక్ దాన్ని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు ఆ పక్షి మళ్ళీ ఆస్థాని ఇబ్బంది పెడుతుంది. అందరూ నవ్వుతారు. ఒక వ్యక్తి అంటాడు, అయితే ఆ మ్యాజిక్ స్టోన్ ఇప్పుడు బ్లాక్ బుల్స్ దగ్గర ఉంది. పర్లేదులే, మనం రెడీ అయ్యే వరకు అది వాళ్ళ దగ్గరే ఉండనివ్వు. ఇప్పుడు మాస్టర్ రావడం కూడా దగ్గరలోనే ఉంది, మనం చూద్దాం. ఆ వ్యక్తి బట్టల మీద గోల్డెన్ డాన్ గుర్తు ముద్రించి ఉంటుంది. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ మీద వస్తుంది. క్లిక్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ మొదట్లో మాగ్నా, ఆస్తా, నోయల్ బ్లాక్ బుల్ బేస్ కి వస్తారు. కెప్టెన్ యామీ వాళ్ళ మాటలు విని నవ్వుతాడు. అప్పుడు ఆస్తా అడుగుతాడు, ఇది నిజంగా నవ్వాల్సిన సమయమా కెప్టెన్ యామీ? అప్పుడు యామీ అంటాడు, సెహే చనిపోతే మనం బాధపడాలా? మాగ్నా అంటాడు, లేదు, సెహే అందరూ నవ్వాలని కోరుకున్నాడు. అందుకే నవ్వాలి. పదండి అందరూ నవ్వండి. మాగ్నా, నోయల్, ఆస్తా ముగ్గురు నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు యామీ అంటాడు, చాలు ఆపండి, సెహతో చాలా చెడు జరిగింది కానీ మీ ముగ్గురు గ్రామాన్ని కాపాడారు, గర్వపడండి. అప్పుడు ఆస్తా మాగ్నాని అడుగుతాడు, నీ చేతులతో ఆ గుర్తు ఎందుకు చేస్తున్నావు? అప్పుడు మాగ్నా అంటాడు, తెలీదా, ఇది మ్యాజిక్ నైట్స్ సెల్యూట్. ఈ 3 వేళ్లు క్లోవర్ ను సూచిస్తాయి. సరే, నువ్వు కూడా ట్రై చేయి. అప్పుడు ఫిన్రల్, వెనెస్సా కూడా తిరిగి వస్తారు. అప్పుడు ఫిన్రల్ అంటాడు, కెప్టెన్, మేము మ్యాజిక్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం. యామీ అంటాడు, ఏం తెలిసింది? మాగ్నా అంటాడు, ఇదంతా ఎవరు చేశారో తెలిసిందా? వాడిని చంపడానికి ఆతృతగా ఉన్నాను. వెనస్సా అంటుంది, వాళ్లకు ఏమీ తెలియదు. కానీ ఆ వాచ్ చూస్తే అతను ఎవరో హై స్టేటస్ వ్యక్తిలా ఉన్నాడు. మరియు అప్పుడు ఆ యాంటీబర్డ్ ను చూసి నోయల్, వెనెస్సా సంతోషిస్తారు. కానీ ఆస్తా దాన్ని చంపడానికి చూస్తాడు. నోయల్ అతన్ని ఆపుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ ను నాశనం చేస్తారు. దాంతో యామీకి కోపం వచ్చి అంటాడు, ఈ ఇన్వెస్టిగేషన్ ను మ్యాజిక్ డిపార్ట్మెంట్ కి వదిలేయండి. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేయండి. కానీ ప్రస్తుతానికి నా దగ్గర మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది. మీ సాసెస్ విలేజ్ పనికి విజార్డ్ కింగ్ మీకు ఒక స్టార్ ఇచ్చారు. అది చూసి అందరూ సంతోషిస్తారు. అప్పుడు ఆస్తా అంటాడు, అసలు స్టార్ ఎందుకు? వెనెస్సా అంటుంది, మంచి పని చేసే మ్యాజిక్ నైట్ కు విజార్డ్ కింగ్ నుండి ఒక స్టార్ వస్తుంది. ఇది పోటీ కోసం కూడా. ఇది అన్ని మ్యాజిక్ నైట్ స్క్వాడ్లకు ఇస్తారు. ఫిన్రల్ అంటాడు, ఏ స్క్వాడ్ దగ్గర ఎక్కువ స్టార్స్ ఉంటాయో వాళ్ళు అంత ఎక్కువ సాధించినట్లు. వెనెస్సా అంటుంది, ఈసారి గోల్డెన్ డాన్ దగ్గర ఎక్కువ స్టార్స్ ఉన్నాయి, మొత్తం 70. ఆస్తా అంటాడు, మరి మన దగ్గర ఎన్ని ఉన్నాయి? మనం గోల్డెన్ డాన్ కన్నా అంత వెనుకబడి ఉండం. అప్పుడు యామీ అంటాడు, ఈ స్టార్ తో మన స్కోర్ -30 గోల్డెన్ డాన్ ను చేరడానికి మనకు ఇంకా 100 స్టార్స్ కావాలి. అది విని ఆస్తా షాక్ అవుతాడు. అప్పుడు కెప్టెన్ యామీ అందరికీ ఈ నెల జీతం ఇస్తాడు. అందరూ సంతోషంగా తమ పనుల గురించి మాట్లాడుకుంటారు. వారికి ఒక రోజు సెలవు దొరుకుతుంది. నోయల్ అంటుంది, ఇది చాలా తక్కువ జీతం. ఆస్తా అంటాడు, జోక్ చేస్తున్నావా? ఇంతలో మేము ఆర్ఫనేజ్ లో 10 నెలల రేషన్ తెస్తాం. నోయల్ అంటుంది, అక్కడి ఫుడ్ బాగోదు. ఆస్తా అంటాడు, సిస్టర్, లిల్లీ ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. నోయల్ అంటుంది, ఆమె ఎవరు? ఆస్తా అంటాడు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అందమైన అమ్మాయి. నోయల్ అంటుంది, సిస్టర్స్ ఎవరిని పెళ్లి చేసుకోరు. ఆస్తా అంటాడు, నేను ఈ ఇంపాసిబుల్ పనిని పాసిబుల్ చేస్తాను. అడుగుతుంది, ఇప్పుడు నువ్వు ఈ డబ్బుతో ఏం చేయబోతున్నావు? అప్పుడు ఆస్తా అంటాడు, నేను ఈ డబ్బుని మా ఊరి చర్చికి పంపిస్తాను. అప్పుడు యజ్ఞ అంటుంది, నువ్వు మంచి పని చేస్తున్నావు. అప్పుడు ఆస్తా అంటాడు, నువ్వు కూడా నీ డబ్బు ఇంటికి పంపుతున్నావా? అప్పుడు మాగ్నా అంటాడు, అవును, నా దగ్గర ఇప్పటి అమౌంట్ కి 100 రెట్లు ఉన్నప్పుడు. అప్పుడు వెనెస్సా అంటుంది, నీ కోసం కూడా కొంచెం ఉంచుకోవాలి. అప్పుడు ఆస్తా అంటాడు, కానీ నేను దీన్ని ఎక్కడ వాడతాను? అప్పుడు వెనెస్సా వాళ్ళిద్దరిని షాపింగ్ కి రమ్మంటుంది. ఆ తర్వాత మనం చూస్తాం, ఆస్తా తన ఇంట్లో వాళ్ళకి లెటర్ రాస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటాడు, వాళ్ళందరూ తనని ఎలా చూసుకుంటున్నారు అని. ఇక్కడ మనం చూస్తాం, మాగ్నా తన ఫైర్ వాల్ తో దాన్ని కాల్ చేస్తాడు. అప్పుడు ఆస్తా అంటాడు, ఇలాగే కొనసాగితే బహుశా నేను వచ్చే నెలకల్లా విజార్డ్ కింగ్ కూడా అయిపోతాను. అప్పుడు దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి. ఇప్పుడు నేను మీకోసం నా పేమెంట్ పంపిస్తున్నాను. ఆ తర్వాత ఆస్తా లెటర్ రాసే విషయం చెబుతాడు. లిల్లీ దీన్ని చదివి ఏడ్చేస్తుంది. ఇంకా విజార్డ్ కింగ్ క్యాజిల్ ను చూసి అనుకుంటాడు, ఇదేనా విజార్డ్ కింగ్ క్యాజిల్? నిజానికి విజార్డ్ కింగ్ ఎలా ఉంటారో ఆ తర్వాత మనం చూస్తాం. మరుసటి రోజు వెనెస్సా వాళ్ళిద్దరిని షాపింగ్ కి తీసుకెళ్తుంది. అప్పుడు మనం చూస్తాం, ఆస్తా నోయల్ ను పట్టుకోగానే నోయల్ అతన్ని తోసేసి కింద పడేస్తుంది. అప్పుడు మనకు చెప్తారు, వెనెస్సా వాళ్ళని తీసుకెళ్తుందో ఆ ప్రదేశం కామన్ రెల్మ్ లో ఉంటుంది. అక్కడ కామనర్స్ ఉంటారు. అప్పుడు ఆస్తా తన కాంపిటీషన్ రోజును గుర్తు చేసుకుని అనుకుంటాడు, ఎంత బాగుంటుందో ఒకవేళ చర్చిలోని వాళ్ళందరూ ఇక్కడుంటే. అప్పుడు మనం ఇక్కడ చూస్తాం, గౌచే తన చెల్లి కోసం బట్టలు తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారు. అప్పుడు మనం ఇక్కడ చూస్తాం, ఇక్కడ మనం స్టామ్ ఫిన్రల్ ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూస్తాం, ఆస్తా చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. ఇక్కడ కొంతమంది బ్లాక్ బుల్స్ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అప్పుడు మనం చూస్తాం, వెనెస్సా తన షాపింగ్ ముగించుకుని వాళ్ళిద్దరిని బ్లాక్ మార్కెట్ కి తీసుకెళ్లి, ఈ ప్రదేశం కొంచెం డేంజరస్ కానీ ఇక్కడ చాలా అమేజింగ్ గా ఉంటుంది అంటుంది. అమేజింగ్ మ్యాజిక్ ఐటమ్స్ దొరుకుతాయి. అప్పుడు వెనెస్సా నోయల్ తో అంటుంది, నీకు నీ మ్యాజిక్ కంట్రోల్ చేయడంలో సమస్య ఉందని నాకు తెలుసు. బహుశా నీకు ఇక్కడ అలాంటి మ్యాజిక్ ఐటమ్ దొరకొచ్చు, అది నీకు సహాయం చేయగలదు. ఇంకా
ఎవరికి తెలుసు, ఇక్కడ నీకు నీ మ్యాజికల్ పవర్ ను కంట్రోల్ చేసేది ఏదైనా దొరకొచ్చు. ఇక్కడ మనం చూస్తాం మాగ్నా తన డబ్బును పెంచుకోవడానికి ఇక్కడ గ్యాంబ్లింగ్ చేయడానికి వచ్చి ఉంటాడు. అప్పుడు మనం ఇక్కడ చూస్తాం సెక్కే కూడా గ్యాంబ్లింగ్ లో ఓడిపోయి వెనక్కి వెళ్తూ ఒక మ్యాజిక్ నైట్ ఒక మామూలు దొంగను పట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎంత చెత్త పని. గ్రీన్ మాంటిస్ లోకి వచ్చాక నాకు మంచి పని దొరుకుతుందనుకున్నా, కానీ ఈ మ్యాజిక్ నైట్ స్క్వాడ్ కూడా ఎంత చెత్తగా ఉంది. చివరికి ఒక ఇన్సెక్ట్ ఎవరు కావాలనుకుంటారు, వాళ్ళు మిషన్ కి వెళ్ళినప్పుడు నన్ను ఎరగా వాడతారు. అప్పుడు మనం చూస్తాం నోయల్ ఒక మ్యాజిక్ ఐటమ్ వేసుకుని తన మ్యాజిక్ వాడగానే దాని మ్యాజిక్ సెక్కే వైపు వెళ్తుంది, తగులుతుంది. అప్పుడు సెక్కే వాళ్ళిద్దరి ముందు ఇంప్రెషన్ కొట్టడానికి చూస్తాడు, కానీ నోయల్ అతన్ని ఎగతాళి చేస్తుంది. అప్పుడు మనం చూస్తాం ఆస్తా కూడా ఏదో పనికిరాంది కొనుక్కుని అక్కడికి వచ్చి ఎక్సైటెడ్ గా ఉంటాడు. అది చూసి సెక్కే షాక్ అవుతాడు. అప్పుడు సెక్కే అనుకుంటాడు, ఈ ఇద్దరు అందమైన అమ్మాయిలు ఇతనితో ఉన్నారు, ఇప్పుడు నాకు ఇతనిపై అసూయగా ఉంది. నేను గ్రీన్ మాంటిస్ లోకి రావడానికి ఇతనే కారణం. ఇప్పుడు ఇతనిపై ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడు ఒక దొంగ ముస్లావిడ్ సామాను తీసుకుని పారిపోతాడు. ఆస్తా కూడా అతని వెనకాల పరిగెడతాడు. అప్పుడు సైకి ఆస్తా క్రెడిట్ అంతా నీకే దక్కనివ్వను, నేను కూడా వస్తున్నా అంటాడు. అతను కూడా మ్యాజిక్ వాడి ఆస్తా వెనకాలే వెళ్తాడు. అప్పుడు మనం చూస్తాం ఆ వ్యక్తి మేఘం మీద కూర్చుని పారిపోతుంటాడు, కానీ ఆస్తా అతన్ని వదలడు. అప్పుడు ఆ వ్యక్తి ఇతను నన్నెలా చేరుకుంటున్నాడు, నేను ఎగురుతున్నాను, ఇతను పరిగెడుతున్నాడు. అప్పుడు ఆస్తా అంటాడు, ఇతని మేఘానికి ఏదైనా చేస్తే తప్ప ఇతన్ని పట్టుకోలేను. అప్పుడు ఆస్తా తన కత్తిని అతని క్లౌడ్ వైపు విసురుతాడు, దానితో అతని మ్యాజిక్ పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి కింద పడిపోతాడు. ఆస్తా దాడి చేయగానే ఆ వ్యక్తి పారిపోతాడు. అప్పుడు సైకి అతన్ని కింద పడేసి గట్టిగా నవ్వుతాడు. అప్పుడు ఆ వ్యక్తి అతనికి కత్తి పొడిచి, నీ నవ్వు నాకు నచ్చలేదు, నేను దొరికితే నిన్ను కూడా వదలను అంటాడు. అప్పుడు సైకి అనుకుంటాడు, ఈ విషయం వల్ల నేను చనిపోతానా? నేను ఇతన్ని ఎంత హేట్ చేసినా ఈ బాధ్యత ఇతనికి ఇవ్వాలి. ఆస్తాతో నన్ను ఓడించింది నువ్వే, కాబట్టి నువ్వు మన ఇద్దరి కోసం బ్రతకాలి, నా కలను కూడా నువ్వే నెరవేర్చాలి అంటాడు. అని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు ఆస్తా అతన్ని కొట్టి, నువ్వు ఇంత త్వరగా చావలేవు, నీ కలను నువ్వే నెరవేర్చుకోవాలి అంటాడు. అప్పుడు వెనస్సా ఈ పాయిజన్ తో నువ్వు చావు అంటుంది. ఈ మందుతో ఇప్పుడే బాగుపడతావు. అప్పుడు సైకి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు ఆ ముసలావిడికి సామాను తిరిగి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ ముసలావిడ అంటుంది, ఏ మ్యాజిక్ నైనా నరకగల కత్తి, నా జీవితంలో దీన్ని మొదటిసారి చూశాను. అప్పుడు ఆ ముసలావిడ ఒక వ్యక్తిగా మారుతుంది. అప్పుడు ఆ వ్యక్తి యామి కూడా అంటాడు, నిజంగా తన కోసం వేరే దాన్ని ఎంచుకున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి అతని ముందు కనిపిస్తాడు. ఆ వ్యక్తి విజర్డ్ కింగ్ అని మనకు తెలుస్తుంది. అతను నగరంలో కొత్త మ్యాజిక్స్ వెతుకుతున్నాడు. అప్పుడు మార్క్స్, కానీ మీరు ఇది చేయడం బాగోలేదు అంటాడు. విజర్డ్ కింగ్, వేరు మ్యాజిక్స్ చూడటం సరదాగా ఉంటుంది, నువ్వు సైలెంట్ గా ఉండు. అప్పుడు విజర్డ్ కింగ్ యునోను చూసి ఎక్సైట్మెంట్ లో అతని వెనకాల వెళ్తాడు. అప్పుడు క్లాస్, ఈసారి గోల్డెన్ డాన్ లో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు. ఒకరు యునో, రెండవది మిమోసా. ఆమె అంటాడు, రాయల్ ఫ్యామిలీకి చెందినది. మన మొదటి మిషన్ సలీం డి హ్యావ్స్ కు రక్షణ ఇచ్చి క్షేమంగా ఇంటికి చేర్చడం. అప్పుడు క్లాజ్ అడుగుతాడు, మనం ఒక నోబుల్ కొడుకును హార్ట్ కింగ్డమ్ కు ఎందుకు తీసుకెళ్తున్నాం? నేను ఈ నోబుల్ గురించి చెడ్డ విషయాలే విన్నాను, డబ్బుతో అధికారం చూపిస్తాడని. అప్పుడు కెప్టెన్ విలియం, అందుకేనేమో వారికి అంటారు తమ బిడ్డ గురించి చింతగా ఉంది. అప్పుడు క్లాస్, కానీ వారి దగ్గర కూడా శక్తివంతమైన మాంత్రికులు ఉన్నారు అంటాడు. కెప్టెన్ విలియం, బహుశా మ్యాజిక్ నైట్ ఉండటం సురక్షితమని వారు అనుకుని ఉండవచ్చు అంటారు. ఈ నోబుల్ ప్రతి సంవత్సరం మ్యాజిక్ నైట్ కు చాలా డొనేషన్ ఇస్తాడు, అందుకే మనం కాదనలేము. మనం క్లోవర్ కింగ్డమ్ కు లాభం చేకూర్చే పనులు చేయాలి. కొత్త రూకీలను కూడా వెంట తీసుకువెళ్ళండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు క్లాస్ అనుకుంటాడు, సలీం యునో వల్లే ఓడిపోయాడు, దానివల్ల అతను ఆ మ్యాజిక్ నైట్ గా సెలెక్ట్ కాలేదు, అయినా యునోను బాడీగార్డ్ గా ఎందుకు పెట్టుకున్నాడు? అప్పుడు సలీం యునోతో, ఎందుకంత కోపంగా ఉన్నావు? నేను నిన్ను నా బాడీగార్డ్ గా నేను నీకు సారీ చెప్పడానికి ఎంచుకున్నాను, నువ్వు విజర్డ్ కింగ్ అవ్వాలనుకుంటున్నావు కదా. అప్పుడు యునో, నీకెలా తెలుసు? అనగా సలీం, కెప్టెన్లందరూ నీకోసం చెయ్యతారు, నువ్వు ఏ స్క్వాడ్ లోకైనా వెళ్ళగలిగిన గోల్డెన్ డాన్ ను ఎంచుకున్నావు, అందుకే నీ లక్ష్యం పెద్దదనిపించింది, నీ పేరు త్వరలోనే అందరికీ తెలుస్తుందని నాకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా విజర్డ్ కింగ్ అవుతావని నాకు తెలుసు. ఇప్పుడు ప్రతి రాజ్యానికి వెళ్ళడానికి టైం ఉంది, నీ గురించి చెప్పు. అప్పుడు యూనో తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు ఇక్కడి క్లాస్ అనుకుంటాడు,
ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, కానీ వాళ్ళ కుటుంబంలో టెలిపోర్టేషన్ మ్యాజిక్ వాడేవాళ్ళు ఉంటారు. మరి బాడీ గార్డులను ఎందుకు అడిగారు? అది మన ముగ్గురిని. వీరికి అంత ప్రమాదం అనిపిస్తే ఇంకా ఎక్కువ మంది బాడీ గార్డులను ఎంచుకోవాల్సింది. అప్పుడు అక్కడ నల్ల మేఘాలు వస్తాయి. యూనో చెక్ చేయడానికి పైకి వెళ్తాడు. అప్పుడు మనం కొంతమంది వారిపై దాడి చేయడం చూస్తాము. అప్పుడు యూనో వారితో పోరాడుతూ కింద పడిపోతాడు. కానీ పడుతూనే వాళ్ళను ఓడించి మళ్ళీ తన చీపురుపై నిలబడతాడు. అప్పుడు క్లాస్ అనుకుంటాడు వీళ్ళు సలీం కోసం వచ్చినట్టు లేరు. అప్పుడు సలీం యూనోను పొగిడి వాళ్ళ ఊరికి వెళ్దామని అంటాడు. అప్పుడు క్లాస్ అంటాడు, ఇది చాలా ప్రమాదం. వాళ్ళు మళ్ళీ దాడి చేస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. అప్పుడు సలీం, పర్వాలేదు, నా వెనుక ఎవరు వచ్చినా మీ ముగ్గురు వాళ్ళను ఓడిస్తారు. ఎలాగైనా యూనో కూడా తన ఫ్యామిలీని కలవడానికి ఎక్సైటెడ్ గా ఉంటాడని నాకు తెలుసు. అప్పుడు సలీం విజర్డ్ కింగ్ ఆ పుర్రెను చూసి పొగడటం మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళు చర్చికి చేరుకుంటారు. సిస్టర్ లిల్లీ యూనోను చూసి ఎగ్జైట్ అయ్యి, నువ్వు ముందు కంటే మెచ్యూర్ గా కనిపిస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అప్పుడు యూనో, మేము కేవలం ఒక మిషన్ పై వెళ్తూ కాసేపు ఇక్కడ ఆగాము. అప్పుడు క్లాస్ తనను పరిచయం చేసుకుంటాడు. సిస్టర్ లిల్లీ, నేను మీ గురించి యూనో లెటర్స్ లో చదివాను అంటుంది. అప్పుడు క్లాస్ అంటాడు, నా గురించి ఆ లెటర్స్ లో ఏం రాస్తున్నావు? యూనో పట్టించుకోడు. అప్పుడు మిమోసా కూడా తనను పరిచయం చేసుకుంటుంది. సిస్టర్ లిల్లీ, నేను కూడా నీ గురించి ఇప్పుడు లేతా హే యూనో లెటర్స్ లో చదివాను, అయినా యూనో ఏమీ సమాధానం ఇవ్వడు. అప్పుడు సలీం కూడా తనను పరిచయం చేసుకుంటాడు. సిస్టర్ లిల్లీ అతను దగ్గరికి రావడం చూసి తన మ్యాజిక్ తో ఎగరగొడుతుంది. అప్పుడు ఫాదర్, పిల్లలు కూడా అతన్ని చూసి ఎగ్జైట్ అవుతారు. పిల్లలు ఆస్థా గురించి అడుగుతారు. అప్పుడు ఫాదర్, ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నారా అని అడుగుతారు. కానీ క్లాస్ ఒప్పుకోకుండా ఉంటాడు. సలీం కాసేపు అక్కడ ఉండాలని పట్టుబడతాడు. అప్పుడు అందరూ లోపలికి వెళ్తారు. మిమోసా చర్చిని పొగుడుతుంది. అది విని ఫాదర్ ఆశ్చర్యపోతారు. కానీ అప్పుడు క్లాస్, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పై